శివరాత్రి మహాత్మ్యము. పూర్వకాలంలో గురుదృహుడు అనేటటువంటి బోయేవాడు ఒకడుండేవాడు. ఇతడు పక్షుల్ని జంతువుల్ని వేటాడి భార్యాబిడ్డలను పోషిస్తూ ఉండేవాడు. పుణ్యకార్యము అంటే ఏమిటో కూడా అతడికి తెలియదు. ఒక రోజున ఆ బోయేవాడు వేటకి బయలుదేరాడు. ఆ రోజు మహాశివరాత్రి. అతడి యొక్క భార్యాబిడ్డలు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. తాను వేటాడితే గాని వాళ్ళ యొక్క ఆకలి తీరదు. అందుకని వేటకి బయలుదేరాడు బోయేవాడు. అదేం విచిత్రమో, ఆ రోజు ఒక్క జంతువు గాని ఒక్క పక్షి గాని ఏదీ దొరకలేదు. ఏం చేయాలో పాలుపోలేదు వేటగాడికి. ఏమైనా సరే ఏదో ఒక జంతువుని వేటాడాలి. అందుకని అడవంతా తిరిగాడు. సాయంత్రం అయింది. చాలా దూరం వెళ్లిపోయాడు. దూరంగా ఒక సెలయేరు కనిపిస్తోంది. అది ఏ ప్రాంతమో తెలియటం లేదు. చాలా వరకు అడవిలో లోపలికి వెళ్లిపోయాడు. రాత్రిపూట నీళ్లు తాగటానికి జంతువులన్నీ కూడా అక్కడ కనిపించేవంటి ఆ సెలయేరు దగ్గరికి వస్తాయి. వాటిని ఎలాగైనా సరే వేటాడి ఇంటికి తీసుకుపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇలా ఆలోచించి తన దగ్గర ఉన్నటువంటి సొరకాయ బొర్రలో ఆ సెలయేట్లో ఉన్నటువంటి నీళ్లు కాసిని నింపుకుని ఏటి దగ్గరలోనే ఉన్నటువంటి ఒక చెట్టు మీదకి ఎక్కి కూర్చున్నాడు. వాడికి తెలీదు అది బిల్వ వృక్షం. రాత్రి మడిజామైంది. ఆ మడిజాములో ఒక ఆడజింక నీరు తాగటానికి వచ్చింది. చూశాడు బోయేవాడు. ఆ జింకను వేటాడటానికి బాణం వెయ్యాలి అనుకుని చేత్తో బాణం తీసుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో తన దగ్గర ఉన్నటువంటి సొరకాయ బొర్రలో ఉన్న నీరు కొంత ఒలికి కింద పడింది. అతడి చేతికి తగిలి ఆ చెట్టుకు ఉన్నటువంటి ఆకులు కూడా 4 రాలి కింద పడ్డాయి. ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉన్నది. ఈ నీళ్లు ఆకులు ఈ రెండూ కూడా ఆ శివలింగం మీద పడ్డాయి. తనను చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నటువంటి వేటగాడితో ఆ జింక, వ్యాధుడా, నువ్వు ఏం చేస్తున్నావు అంది. ఆకలి బాధతో అలమటించేటటువంటి నా కుటుంబ సభ్యులకు నీ శరీరంతో ఆకలి తీర్చాలి అనుకుంటున్నాను అన్నాడు వేటగాడు. దానికి ఆ జింక, ఈ శరీరం అనేది అశాశ్వతమైనటువంటిదయ్యా. ఇవాళ కాకపోతే రేపైనా పోయేదే. నేను ఎలాగూ చచ్చిపోతాను. కానీ చచ్చిపోయే ముందు కొంతమంది ఆకలి తీర్చడం అనేది నా యొక్క భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. అయితే ఇంటి దగ్గర నా భర్త, పిల్లలు, సవితి అందరూ ఉన్నారు. ఒక్కసారి వెళ్లి వాళ్ళకి చెప్పి వెంటనే నేను వచ్చేస్తాను, నన్ను నమ్ము అంది. సరే అన్నాడు వేటగాడు. కొంత సమయం గడిచింది. జింక ఆ ఇంటికి వెళ్ళింది. ఇప్పుడు జింక యొక్క సవితి నీరు తాగడానికి వచ్చింది. దాన్ని చంపడానికి బాణం వేయబోయాడు ఈ కిరాతకుడు. ఇందాకటి జింకలాగానే ఇది కూడా ఇంటి దగ్గర చెప్పి వస్తాను అంది. సరే అన్నాడు వేటగాడు. అతడి చెయ్యి తగిలి ఆ చెట్టు మీద ఉన్నటువంటి కొన్ని ఆకులు, అతని యొక్క సొరకాయ బుర్రలో ఉన్నటువంటి కొంచెం నీరు కింద పడ్డాయి. ఇది 2వ జాము. ఆ కింద శివలింగం ఉన్నది అని చెప్పాం కదా, ఇవన్నీ కూడా ఆ శివలింగం మీద పడ్డాయి. ఇంటి దగ్గర నీళ్లు తాగటానికి అని వెళ్లినటువంటి తన భార్యలు ఇంకా రాలేదు. కారణం ఏమై ఉంటుంది అని విచారిస్తూ మగజింక ఏటి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు కిరాతకుడు దాన్ని చంపబోయాడు. ఇందాకటి జింకలకి మళ్ళీనే ఇది కూడా, కిరాత, నేను ఇంటి దగ్గర చంపి వస్తాను, నీకు ఆహారం అవుతాను అన్నది. సరే అన్నాడు వేటగాడు. అతడి చెయ్యి తగిలి మళ్లీ ఆ చెట్టు మీద ఉన్నటువంటి 2 ఆకులు, ఆ సొరకాయ బొర్రలో ఉన్నటువంటి కాసి నీళ్లు కింద పడ్డాయి. ఇది 3వ జాము. మగజింక ఇంటికెళ్ళింది.
భార్యల్ని కలిసి తాను వ్యాధుడికి ఆహారంగా వెడతాను అన్నది. కాదు, ముందుగా నేను మాటిచ్చాను కాబట్టి నేనే వెడతాను అన్నది మొట్టమొదటి ఆడజింక. అందరిలోకి మరీ చిన్నదాన్ని కాబట్టి నేను వెడతాను అన్నది రెండో జింక. ఈ రకంగా చర్చించుకుని ఆ 3 జింకలు సెలయేటి దగ్గరకు వచ్చాయి. బోయేవాడి వైపు చూసి అతని ఇంటికి తమని ఆహారంగా తీసుకెళ్లవలసిందిగా అర్థించాయి. ఆశ్చర్యపోయాడు బోయేవాడు. ఇదివరకు తాను ఎన్నో జంతువుల్ని చంపాడు. తనను చూసినటువంటి జంతువులు భయంతో పారిపోయినాయి. కానీ విచిత్రం, ఇవి తమని ఆహారంగా తీసుకెళ్లమని అర్థిస్తూ ఉన్నాయి. అతడి మనస్సుగా మారిపోయింది. విలంబలన్నీ కూడా అవతల పారేశాడు. మృగాలను ఇంటికి వెళ్లిపోమన్నాడు. చెట్టు దిగుతూ ఉన్నాడు. అలా చెట్టు దిగుతూ ఉన్నటువంటి సమయంలో మళ్లీ 2 ఆకులు సొరకాయ బొరలో ఉన్నటువంటి కాసిన నీళ్లు కింద పడ్డాయి. అనుకోకుండా చెట్టు కింద ఉన్నటువంటి శివలింగానికి 4 జాముల యందు కూడా అభిషేకము బిల్వార్చన జరిగిపోయింది. ఈ రకంగా మహాశివరాత్రి రోజున తెల్లవార్లు జాగారం చేసి 4 జాముల యందు కూడా శివుడికి అభిషేకం చేసి బిల్వదళాలతో అర్చన చేశాడు ఈ యొక్క వేటగాడు. దాంతో ఈశ్వరుడు ప్రసన్నుడై వేటగాడితో, వత్స, నువ్వు గుహుడు అనేటటువంటి పేరుతో శృంగభేరీపురాన్ని పరిపాలించవయ్యా, సమస్త భోగాలు అనుభవించవలసింది. శ్రీరామచంద్రుడికి ఆతిథ్యమిచ్చి ఆ తర్వాత నువ్వు కైలాసం చేరతావు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. కాబట్టి తెలిసి గాని తెలియక గాని శివరాత్రి నాడు గనక శివలింగానికి అభిషేకం చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ప్రతి మాసంలోనూ అష్టమి, సోమవారము, బహుళ చతుర్దశి ఇవన్నీ కూడా శివుడికి అత్యంత ప్రీతిప్రాప్తమైనటువంటివి. మాఘ బహుళ చతుర్దశి అదే మహాశివరాత్రి. ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేసి ఈశ్వరుడికి అభిషేకము బిల్వదళాలతో అర్చన గనక చేసినట్లయితే అటువంటి వాడికి కైలాసం ప్రాప్తిస్తుంది. అటువంటి వాడికి మళ్లీ పునర్జన్మ అనేది ఉండదు, అతడికి సాయుధ్యం లభిస్తుంది. అయితే ఈ సాయుధ్యం లభించటము అనేది గతంలో అతడు చేసినటువంటి కర్మలను కూడా ఆధారంగా చేసుకుని ఉంటుంది అని మనం గుర్తుంచుకోవాలి.